హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. ఈజ్ ద రివ్యూ ఆఫ్ సంబల, యాక్టెడ్ బై ఆది సాయి కుమార్. చాలా రోజుల తర్వాత సాయి కుమార్ గారికి కంబ్యాక్ మూవీ అయినా చెప్పాలి. మూవీ అయితే డీసెంట్ వాచ్, మీ ఫ్యామిలీతో అయితే వెళ్ళి చూడండి. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే ఈ సినిమా కథ అంతా 1980 నేపథ్యంలో జరుగుతూ ఉంటుంది. సంబల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజున ఆ ఊరికి చెందిన రైతు రాములు ఆవు నుంచి పాలకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండభూతమని భయపడతారు. ఆ రాయిని పరీక్షించేందుకు ఢిల్లీ నుంచి సైంటిస్ట్ అయిన మన హీరో ఆది సాయి కుమార్ వస్తాడు. చావులోనూ సైన్స్ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్. అలాంటి వ్యక్తి సంబలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతాయి. రాములతో పాటు పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి వాళ్ళు చనిపోతారు. ఇదంతా బండభూతం వల్లే జరుగుతుందని ఊరి వాళ్ళంతా నమ్ముతారు. విక్రమ్ మాత్రం ఆ చావుకి ఉల్కకు సంబంధం లేదంటూ ఊరి వాళ్ళకి చెప్తాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం అయితే తెలుస్తుంది మన హీరోకి. ఆ రహస్యం ఏంటి, అసలు సంబల గ్రామం చరిత్ర ఏంటి, ఆ వింత చావుల వెనకాల అసలు నిజం ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అసలు కథ ఏంటో చెప్పకుండా టీజర్ ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఆడియన్స్ లో చాలా ఇంట్రెస్ట్ అయితే ఈ సినిమా మీద వచ్చింది. అండ్ థియేటర్ లో వెళ్ళిన ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది సినిమా వల్ల. అండ్ సైన్స్ నేపథ్యంలో సాగే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఈ సినిమా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. రొటీన్ స్టోరీయే కానీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రతి 5-6 నిమిషాలకు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని నింపేశారు సినిమాలో. అండ్ ఇంట్రెస్టింగ్ గా స్టోరీ వెళ్ళడం జరగడంతో ఆడియన్స్ ఎక్కడ బోర్ అనే ఫీలింగే రాదు. ఫస్ట్ సీన్ నుంచి ఆడియన్స్ ని భయపెట్టడం స్టార్ట్ చేస్తారు. అండ్ మెయిన్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ అయితే బాగుంది. ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందని అందరూ చాలా ఎదురు చూస్తాం. కానీ సంబల ఊరి గురించి ఒక్కసారి స్టోరీ తెలియగానే ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాం. ప్రతి సీన్ కన్విన్సింగ్ గా ఉంది, కానీ చాలా చోట్ల రిపీటెడ్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్ గానే ఉన్నా కానీ అక్కడ వచ్చే ఒక ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. సైన్స్ కి శాస్త్రాలకు మధ్య సంబంధం ఉందని చెప్పేలా ఆ ట్విస్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా రొటీన్ సినిమానే గానీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండడం వల్ల ఆడియన్స్ అయితే ఈ సినిమాని ఇష్టపడతారు. ఆది కెరీర్ లో ఇదొక డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది. సైంటిస్ట్ విక్రమ్ గా ఆది అయితే అదరగొట్టేశారు. ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడనే చెప్పాలి. చాలా యాక్షన్ సీన్స్ లో కూడా చాలా బాగా చేశారు. ఇక దేవి పాత్రలో అర్చన అయ్యర్ న్యాయం చేసిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఆవిడకి ఇంకొంచెం రోల్ ఎక్కువ ఉంటే బాగుండు. టెక్నికల్ పరంగా సినిమా అయితే బాగుంది. అండ్ కొన్ని డ్రాబ్యాక్స్ అయితే మూవీకి ఉన్నాయి. అవి పక్కన పెట్టి చూస్తే సినిమా అయితే బాగా నచ్చుద్ది. మన రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.